అమ్మ మా జగన్ ఏ ప్రభుత్వం బాగుంది? ఎందుకు బాగుంది? జగన్ అన్ని ఇస్తున్నాడు, ఒకటి లేదు. నేను ముసలైపోయినాను, అందరూ గెలిచారు ఏమన్నారు గాని గెలిచినోడు ఒక ఇంకేం లేదు. మా కంచాలు ఇంకా కెట్టానాడు చంద్రబాబు నాయుడు. మా ఆయన పకీరు మాటలు వినేసి దోకరా కట్టలేదు. అమ్మ మా అమ్మ ఇంత కంచం ఇచ్చింది, ఆ కంచం ఇంకా నేను బోరగా తనకెట్టేసి నన్ను ఇడిపించుకోలేకపోయినాను. సరే ఆ ఇడిపించుకోలేకపోతే అమ్మ జగన్ వచ్చి నాకు 3 విడతలు 30,000 వేసాడు డోకరా మీద, మల్లుడు ఒక్క విడత వేస్తాడు. అప్పుడు ఆతి ఉన్నానమ్మా, నాకు చాలా కష్టబాధలు ఉండును అమ్మ. అప్పుడు బియ్యం లేకపోవన్నా చంద్రబాబు నాయుడు తమ్మ వేసాను, నీవు తమ్మ పడలేదు వెళ్ళిపోను కన్నా ఉప్మాను ఒక తెచ్చుకొని నాకు పాండవల్లా 5 కుటుంబం వాళ్ళకి బతుకు లేదు. ఇప్పుడు మన జగన్ వచ్చి పే 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 పేమని మా ఇంటికాడికి బియ్యం తెచ్చి ఇచ్చేస్తాను అమ్మ. కుటుంబమ్మకు మా మనవలకి జోడి కొన్నది డబ్బులు లేకపోతే ఇప్పుడు 2 జోడాల బూటీలు, ఒకే జోడా బూటీలు పడేస్తున్నారు, ఒకే జోడా బూటీ వేస్తున్నారు. ఆ బట్టలకి బూటీలకి లెక్కలేదు. గవర్నమెంట్ ఆసుపత్రులల్లా మా కోడలు పేదింటి పిల్ల ఆయనకి డెలివరీకి టైం అయిపోయింది, డబ్బులు లేవు. అమ్మా వెళ్ళిపోరా మరిపారము. మన జగన్ రాజు ఎన్ని బోళ్లు పెట్టేసి అక్కడ ఎంత బాగుంది, దోమింత లేదు ఏమింత లేదు. మళ్ళీ మా కోళ్ళకి 5,000 శాతం ఎట్టేసినారు. అయ్యా మా కంచెల మండలము, మా జలంతర తాలూగా, మాది నారాయణపురం, జయనారాయణపురం. పాట పాడవా?